నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు పెద్ద ఎత్తున చెలరేగుతూ ఉన్నారు. అసంతృప్తి నేతలందరూ కూడా తిరుగుబాటు బావుట అయితే ఎగరేస్తున్న పరిస్థితులు కనపడతాయి. వైకాపా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజీనామా బాట పడతా ఉన్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు అటు మంగళగిరి నుంచి చూస్తే ఆల రామకృష్ణారెడ్డి బలమైనటువంటి నేతగా ఉన్నారు ఆ నియోజకవర్గానికి కానీ లేకపోతే ఆ జిల్లాకు సంబంధించి. అదేవిధంగా అనేక సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కుటుంబంలో ట్రావెల్ అయి ఉన్నటువంటి ఆల రామకృష్ణారెడ్డి సైతం కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా ఇటు కాపు రామచంద్రారెడ్డి అదేవిధంగా ఎంతోమంది ఎమ్మెల్సీలు చూస్తే అటు వంశీకృష్ణ రాజీనామా చేసి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఇట్లా అనేక మంది ఇటీవల కాలంలో తెలుగుదేశంలో జాయిన్ అయినటువంటి శ్రీరామచంద్ర లాంటి నేతలు చూసినాయి. అనేక మంది నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు స్పష్టంగా కనపడతా ఉంది. ఎంత స్పీడ్గా అయితే నేతలు వైకాపాలో జాయిన్ అయ్యారో అంతకన్నా ఎక్కువ స్పీడ్గా వారు ఆ పార్టీకి రాజీనామాలు చేస్తున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఆ ప్రస్తుతం అంబట్రాయుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటానని ట్వీట్ చేశారు. వైకాపాకి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. దాదాపు 10 రోజులు తిరక్కముందే అంబట్రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఘటన అయితే వైకాపాని అయితే పూర్తి స్థాయిలో డిఫేమ్ అయితే చేసిందని చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కోట్లలో డిపాజిట్లు అడుగుతున్నారనేటువంటి ఆరోపణ అయితే ఎదుర్కొంటా ఉన్నారు. అదేవిధంగా ఒక ఎంపీగా పోటీ చేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 100 నుంచి 150 కోట్ల డిపాజిట్ కనుక అమౌంట్ కనుక చేస్తేనే ఖచ్చితంగా వారికి టికెట్ ఇచ్చేటువంటి ఒక అవకాశం ఉంటుందనేటువంటి ఒక వార్త అయితే పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంది. మొత్తానికి అటు టీడీపీ జనసేన కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్లను అమ్ముకుంటుంది అనేటువంటి ఒక ప్రచారాన్ని అయితే టీడీపీ జనసేన నేతలు కూడా చేస్తున్నారు. అదే దీనికి సంబంధించి అనేక నియోజకవర్గాల్లో టికెట్లకు సంబంధించి డిపాజిట్లు చేసినటువంటి నేతలు కూడా లేకపోలేదు. మొత్తానికి అంబట్రాయుడు 10 రోజులు తిరక్కముందే వైకాపాకి అయితే రాజీనామా చేసిన దాని మీద అయితే పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అదే ఇటీవల కాలంలో అంబట్రాయుడిని పార్టీలో జాయిన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆయన గుంటూరు పార్లమెంటు టికెట్ని కేటాయిస్తారనేటువంటి ఒక ముందస్తు హామీతోనే అంబట్రాయుడు వైకాపాలో చేరినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే ప్రస్తుతం నరసరావుపేట వైసీపీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలని వైకాపా అధిష్టానం గుంటూరుకు బదిలీ చేయాలన్నటువంటి ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన తెలుసుకున్నటువంటి అంబట్రాయుడు వెంటనే రాజీనామా చేశారు. అంబట్రాయుడు రాజీనామా తర్వాత నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు మీడియాతో మాట్లాడి అనేక విషయాలు అయితే తెలియపరిచారు. తనని పొలిటికల్ ట్రాన్స్ఫర్లో భాగంగా నరసరావుపేట నుంచి తనని గుంటూరు వెళ్ళి పోటీ చేయమని చెప్పేసి వైకాపా అధిష్టానం ఆదేశించిందని. అయితే వైకాపా అధిష్టానం ఆదేశాలను నేను తిరస్కరించానంటూ చాలా స్పష్టంగా నరసరావుపేట పార్లమెంట్ సభ్యుడు లావు కృష్ణదేవరాయలు అయితే చెప్పారు. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కాస్త అయోమయంలో గందరగోళంలో పడినట్టయితే తెలుస్తోంది. టికెట్లకు సంబంధించి అయితే వ్యవహారం అయితే పెద్ద ఎత్తున వైకాపాని అయితే డ్యామేజ్ చేసే పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల్ని టికెట్లు అమ్ముకుంటున్నారు, టికెట్లకు డబ్బులు ఇస్తేనే ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు అనేటువంటి ఒక ప్రచారం అయితే వైకాపా మీద పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ ప్రచారం కనుక ఇంకా తీవ్ర రూపం కనుక దాలిస్తే ఆంధ్రప్రదేశ్లో టికెట్లు అమ్ముకున్నటువంటి నేతగా జగన్మోహన్ రెడ్డి అయితే ముద్రపడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.